హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి శర్మ, ట్రావెల్ బ్లాగర్. ఈ వీడియోలో కార్తీక మొదటి సోమవారం మేము జార్ఖండ్లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని సందర్శించుకున్నాము. ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలు, ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి అండ్ కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయబోతున్నాను. మొట్టమొదటిగా ట్రైన్లో వెళ్తే కనుక మనకి అరౌండ్ జార్ఖండ్లో ఉంది, ఇది తూర్పు ఈశాన్య రాష్ట్రము కాబట్టి మనకి 1.5 నుంచి 2 రోజులు పడే అవకాశం ఉంది. అందుకని మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, ఇండిగో ఫ్లైట్ హైదరాబాద్ టు దేవఘర్. కాకపోతే పొద్దున్నే 5:30కి ఫ్లైట్ ఉంటే మనం వెళ్ళేటప్పటికే 2 అవుతుంది. 2 ఫ్లైట్స్ మారి వెళ్ళాలి. హైదరాబాద్ టు పాట్నా, పాట్నా టు దేవఘర్ అని ఉంది. 5:30 to 6:30, 7 కల్లా మేము పాట్నా చేరుకున్నాం. పాట్నా ఎయిర్పోర్ట్ ఇది. పాట్నా ఎయిర్పోర్ట్లో మనకి స్టే ఇచ్చారు. మధ్యలో కనెక్టెడ్ ఫ్లైట్కి చాలా టైం పట్టిందనమాట. సో ఇక్కడ 5 hours గ్యాప్ వచ్చింది మాకు. దాని తర్వాత 12 o'clockకి బోర్డింగ్ ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి దేవఘర్ చాలా దగ్గర, 120 kilometers, బట్ టైం మాత్రం ఇంతసేపు పట్టింది. సో ఇక్కడ మేము మళ్ళీ పాట్నాలో బోర్డింగ్ చేస్తున్నాం. పాట్నా ఎయిర్పోర్ట్ మొత్తం మనకి బుద్ధుడి విగ్రహాలతో ఉంటుంది, ఎందుకంటే బుద్ధగయ బీహార్లోనే ఉంది, దాని క్యాపిటల్ పాట్నా. అక్కడికి మనం వచ్చాము. అండ్ ఇది మొత్తం మనకి సాంచి స్తూపము అవన్నీ కూడా ఈ ప్రదేశంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అన్నీ ఇవే టూరిస్ట్ ప్లేసెస్ పెట్టున్నాయి. గుడ్ మార్నింగ్. వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి వెళ్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్లైట్స్ ఇక్కడ కనెక్టెడ్ ఫ్లైట్స్ ఏమన్నా డైరెక్ట్ లేవు. ఒక్కటే ఫ్లైట్ ఉందన్నమాట, ఇండిగోది. అది కనెక్టెడ్ ఫ్లైట్ ఉంది. సో మార్నింగ్ 5:30కి ఉంది ఫ్లైట్. అరౌండ్ 2:30కి మేము బయలుదేరి ఇంట్లో వచ్చేటప్పటికి అసలు ఫస్ట్ది షూటింగ్ అయితే నేను ఏం చేయలేకపోయాను. సెకండ్ ఇప్పుడు పాట్నాలో ఉన్నాము. పాట్నాలో మళ్ళీ కనెక్టెడ్ ఫ్లైట్ ఉంది మనకి దేవఘర్కి. సో దేవఘర్కి మనకి మెయిన్ అక్కడే అనమాట, జ్యోతిర్లింగం దగ్గర. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతోంది. ఇక్కడ మనకి పాట్నా వచ్చేసాం, మనం రీచ్ అయ్యాము. ఇది నెక్స్ట్ పాట్నా టు దేవఘర్ బోర్డింగ్ పాస్. సో ఇది వచ్చేసి అరౌండ్ బోర్డింగ్ టైం 12 ఉంది. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. 1:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతాము. సో అరౌండ్ 5 hours ఉంది బోర్డింగ్కి. సో 7 o'clock ఇక్కడ ఉన్నాం మేము. అరౌండ్ 12 o'clockకి మనకి కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట. సో 5 hours. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ పాట్నా, ఇక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా చాలా చిన్నది ఉంది, చూడొచ్చు. ఓన్లీ 1 ఫుడ్ కోర్ట్. సో 12కి బోర్డింగ్ ఉంది. 1:30 కల్లా మనం దేవఘర్ రీచ్ అయిపోతాము. కార్తీక మాసం మొదటి ఆదివారం మేము స్టార్ట్ అయ్యాము పొద్దున్న 5:30కి. అండ్ ఆఫ్టర్నూన్ 2:30 కల్లా మేము దేవఘర్లో ఉన్నాము, అంటే వైద్యనాథ్ జ్యోతిర్లింగం దగ్గర. చాలా చిన్న ఫ్లైట్, సెకండ్ మేము ఎక్కిన కనెక్టెడ్ ఫ్లైట్, చూడొచ్చు. అండ్ చాలా తక్కువ మంది కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట, ఇది స్మాల్ ఫ్లైట్. అండ్ చాలా క్యూట్గా ఉంది. अराउंड 25 बना पाएंगे। हमें बेहद खुशी है हम आपको हमारे देश के साथ जोड़ सके। प्रस्तुत है आपके लिए इंडिया बाय इंडिगो। धन्यवाद लेडीज एंड जेंटलमैन, बॉयज गर्ल्स, वेलकम ऑन बोर्ड फ्लाइट टोबैगो। मेंबर्स ऑफ द क्रू टुडे स्पीक इंग्लिश, हिंदी, बंगाली एंड पंजाबी. మాత్రం చాలా మంది జనం ఎక్కారు. రిటర్న్ కార్తీక సోమవారం ఓన్లీ ఈ గుడి కోసమే ఈ ఎయిర్పోర్ట్ అనేది ఏర్పాటు చేశారండి. సో సింపుల్గా పాట్నా నుంచి 1 hour లోపలే, అంటే అరౌండ్ 35 to 40 minutes మేము ల్యాండ్ అయిపోయాం. చాలా దగ్గర పాట్నా నుంచి దేవఘర్, అంటే జార్ఖండ్ పక్కనే కాబట్టి. రైల్వే స్టేషన్ విషయానికి వస్తే ఈ జ్యోతిర్లింగానికి దగ్గరలో జస్సిద్ధి అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇది 7 kilometers దూరం ఉంటుంది బైద్యనాథ్ జ్యోతిర్లింగం నుంచి. సో జార్ఖండ్ రాష్ట్రంలో బైద్యనాథ్ జ్యోతిర్లింగం జస్సిద్ధి అనే రైల్వే స్టేషన్కి 7 kilometers దూరంలో ఉంది. ట్రైన్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంది. 2 రోజులు 3 రోజులు గ్యాప్తో ఉన్నాయి. పాట్నాకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఎక్కువ ఇటువైపు వెళ్తాయి. కాశీ, వారణాసి, పాట్నా వెళ్ళే ఎక్స్ప్రెస్ అన్నీ ఇటు వెళ్తూ ఉంటాయి. సో చూసుకుని మీరు ట్రైన్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. 1.5 to 2 days పడుతుంది. ఫ్లైట్ అయితే మనకి వితిన్ ½ day వెళ్ళిపోవచ్చు. వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్నే బాబా వైద్యనాథ్ ధామ్ అని ఇక్కడ ప్రజలు పిలుస్తారు. దీన్నే దేవఘర్ అని కూడా అంటారు. దేవఘర్ని పలకడం రాక ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని డియోఘర్ అని పేరు మార్చారు. ఓన్లీ ఈ దేవాలయం సందర్శనం కోసమే ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్లో దేవాలయం ఇమేజెస్ కూడా మీరు చూడొచ్చు. ఫైనల్లీ అరౌండ్ 2 o'clock మనం ఇక్కడ ల్యాండ్ అయ్యాము. అండ్ మేము ఆల్రెడీ వెహికల్ మాట్లాడుకున్నాము హోటల్ ద్వారా. హోటల్ వాళ్ళే వెహికల్ అనేది పంపించారు. సో ఇది ఎయిర్పోర్ట్, దీని ఎదురుగుండా పార్కింగ్. ఇదంతా కూడా చాలా బాగుంది ప్లేస్ అయితే.
చిన్న ఎయిర్పోర్ట్ చాలా క్యూట్గా ఉంది. సో మా వెహికల్ అయితే వచ్చేసింది. ఓన్లీ ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి వీటికి. సో ఆలయానికి ఎయిర్పోర్ట్కి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనం వచ్చేసాం కదా, ఇదే ఎక్తా ఇంటర్నేషనల్ అనే హోటల్ మేము బుక్ చేసుకున్నాము. ఇది ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరం, అంటే ఓన్లీ 1/2 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. సో హోటల్ అయితే చాలా బాగుంది. రూమ్ అయితే నేను చూపిస్తాను రండి. ఇది స్ట్రైట్గా వెళ్తే మనం ఆలయానికి రీచ్ అవ్వచ్చు. ముందుగానే 500 ఇచ్చి ప్రీ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే కార్తీక మాసం కొంచెం రష్గానే ఉంటుంది కాబట్టి ముందే బుక్ చేసుకోండి. హోటల్ చాలా డీసెంట్గా ఉంది. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ మనం అడిగితే ప్యూర్ వెజిటేరియన్ వీళ్ళు వండించి కూడా ఇస్తారు మనకి. సో మేమైతే కార్తీక మాసం ఉపవాసం ఉన్నాం కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ మేము అడిగి చేయించుకున్నాము. చాలా బాగా ఇచ్చారు ఫుడ్ అయితే. అండ్ రూమ్ అయితే ఇలా ఉంది, స్పేషియస్గా ఉంది. 2 పర్సన్స్కి మనకి ర్యాక్స్ ఉన్నాయి, టీవీ ఉంది, అలాగే బాత్రూమ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సో నెక్స్ట్ వ్యూ పాయింట్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇది క్లోజ్డ్ ఉంది విండో. సో సింపుల్గా ఒక నైట్ స్టేకి ఇది చాలు. ఇది అరౌండ్ 3000 ఉంది రూము. ఇంకా మీకు కావాలంటే తక్కువ డీలక్స్లో కూడా ఏసీ కాకుండా రూమ్స్ ఉన్నాయి. అరౌండ్ 2000 నుంచే ఇక్కడ చుట్టూ లాడ్జెస్లో కూడా ఉంటాయి. మీరు వచ్చి సపరేట్గా చూసుకుని బుక్ చేసుకోవచ్చు హోటల్ డైరెక్ట్గా అప్పటికప్పుడు. ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి మేము 4 o'clockకి శివగంగా తీర్థానికి వచ్చాము. ఇక్కడ ముందు భక్తులు ఇక్కడ స్నానం చేసి ఇక్కడి నుంచి దైవ దర్శనానికి వెళ్తారు. ఇక్కడ భక్తులందరూ కూడా స్నానం ఆచరించే గుడికి వెళ్తారు. స్నానం చేయని వాళ్ళు కనీసం నీళ్లు నెత్తిన చల్లుకుని దర్శనానికి వెళ్తారు. ఇది ఒక చెరువు టైప్లో పుణ్య సరోవరం ఘాట్ లాగా అనమాట. అండ్ ఇక్కడి నుంచి జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ జ్యోతిర్లింగం అవ్వటం వలన మనకి ఇక్కడ విఐపి టికెట్, సపరేట్ దర్శనం టికెట్ ఉంటుంది 250. ఆలయంలోకి ఎంటర్ అవుతూనే భక్తులు ఇలా ప్రార్థిస్తున్నారు శివుణ్ణి. అండ్ మేము ఎంట్రన్స్ టికెట్ తీసుకుని ఇలా లైన్లో నుంచున్నాము. ఆదివారం రోజు సాయంత్రమే రాగానే ఒకసారి దర్శనం చేసుకుందాం అన్నాం. ఇది గుడి మొత్తం ఎంట్రన్స్ అనమాట. మొత్తం 21 క్షేత్రాలు లోపల ఉంటాయి. ఈ కాంపౌండ్లో మొత్తం కూడా ఆలయ కాంపౌండ్లో 21 క్షేత్రాలు ఉంటాయి. అందులో మనకి అమ్మవారి శక్తిపీఠం 51 శక్తిపీఠాల్లో ఒకటి అయిన జయదుర్గ అమ్మవారు, ఇక్కడ సతీదేవి శరీర భాగాల్లో హృదయం పడిందట. దీన్ని హృదయ శక్తిపీఠం అని కూడా అంటారు. సౌరాష్ట్రే సోమనాంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్య మహాకాళం ఓంకారే సోమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ చితాభూమ్యం వైద్యనాథంచ అని కూడా దీన్ని అంటారు. పర్లి వైద్యనాథ్కి ఇక్కడ వైద్యనాథ్కి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది చాలామందికి. కానీ శివ భవిష్య మత్స్య పురాణాల ప్రకారం మరియు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ దర్శించారు కాబట్టి ఈ క్షేత్రంలో ఆయన రచించిన శ్లోకాలను బట్టి ఆధారంగా తూర్పు ఈశాన్య భారతదేశంలో చితాభూమ్యాం వైద్యనాథంచ అనే ప్రదేశం ఇదే కాబట్టి ఈ ప్రదేశంలోనే వైద్యనాథ జ్యోతిర్లింగం ఉందని మనకి తెలుస్తోంది. ఇక్కడ స్థల పురాణం చూసినట్లయితే దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రానికి ఇక్కడ క్షేత్రానికి స్థల పురాణం ఒకేలా ఉంది. ఇక్కడ పూజారి అంటే పండాలు అంటారు వాళ్ళని, ఆయన కూడా అదే చరిత్ర చెప్పారు. ఆత్మలింగం తెస్తూ ఇక్కడ మధ్యలో ప్రతిష్ఠించారని. అందుకని ఈ ఆలయం మీద రావణేశ్వర బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగం అని రాసి ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి వా పలకదు కాబట్టి బైద్యనాథ్ అంటారు. ఇక్కడ స్థల పురాణం చూసినట్లయితే రావణాసుడి తల్లి ఆత్మలింగం తెమ్మని రావణాసుడిని అడగ్గా రావణాసుడు కైలాసం వెళ్ళి మహాఘోర తపస్సు చేస్తాడు. కానీ విష్ణుమాయ చేత మహాశివుని ఆత్మలింగం బదులు పార్వతీదేవిని అడుగుతాడు. శివుడు పార్వతీదేవిని ఇవ్వగా రావణాసుడు పార్వతీదేవిని శ్రీలంకకు తీసుకువెళ్తూ ఉంటాడు. మార్గమధ్యంలో నారదుడు వచ్చి ఈవిడ పార్వతీదేవి కాదు, అసలైన పార్వతీదేవి పాతాళంలో ఉంది అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవిని అక్కడే వదిలిపెట్టి నారదుని మాట ప్రకారం పాతాళానికి వెళ్తాడు రావణాసురుడు. అక్కడ మండోదరిని పార్వతీదేవి అనుకుని అక్కడే వివాహం చేసుకుని శ్రీలంక తీసుకువస్తారు. అప్పుడు తల్లి ఆత్మలింగం ఏది అని అడగగా తను మోసపోయానని తెలుసుకొని మళ్ళీ తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చారట. అయితే ఇక్కడ తను శుద్ధి చేసుకోవటానికి జలం లేదని ఈ ప్రదేశంలో తన మోచేతితో మోదగా ఇక్కడ శివగంగా తీర్థం అనేది ఏర్పాటైంది. ఈ శివగంగా తీర్థంలో తను స్నానమాచరించి తపస్సును ఆరంభించాడట.
ఈసారి పరమశివుడు ఎంత తపస్సు చేసినా కనికరించలేదు, దర్శనమివ్వలేదు. అప్పుడు తన ఒక్కొక్క తలని నరుకుతూ 10 తలను నరుకున్న తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి సేవ చేసి వైద్యుడిగా తనను మళ్ళీ బతికిచ్చాడు కాబట్టే దీన్ని వైద్యనాథ్ జ్యోతిర్లింగం అన్నారు. ఈ ప్రదేశంలో తనను మళ్ళీ కోరిక కోరుకోమని అడగగా ఇక్కడే తన పేరు మీద వెలియాలని అడుగుతాడట రావణాసుడు. అందుకనే ఇక్కడ వైద్యనాథేశ్వరుడు రావణేశ్వర వైద్యనాథుగా ప్రసిద్ధి చెందాడు. అందుకే ఇక్కడ పార్వతీమాత శివుడితో కలిసి ఎలాంటి రోగాలు ఉన్నా భక్తులకి నయం చేస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ పరమశివుడిని బాబా బైద్యనాథ్ అని పిలుస్తారు. ఇక్కడికి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇలా చిన్న ఆటో రిక్షాలు లాంటివి కనిపిస్తాయి. వీటిలో మనం వెళ్ళవచ్చు. ఇప్పుడు మేము సోమవారం పొద్దున అభిషేకానికి వెళ్తున్నాం. అభిషేకం చేయించుకోవాలంటే మీరు ఏ హోటల్లో స్టే చేస్తారో అక్కడ ఆ హోటల్ వాళ్ళు మనకి పండాలు అని బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు పూజారులు అనమాట. ఈ పూజారుల నెంబర్లు, కాంటాక్ట్లు మనకి ఇస్తారు. వాళ్ళ ద్వారానే మనం ఆలయంలోకి ప్రవేశించాలి. ఇక్కడ కంపల్సరీ రూల్ అనమాట ఇది. సో ఏదైనా ఒక పూజారి కాంటాక్ట్ తీసుకుని వాళ్ళ ద్వారా మనం మందిరానికి వెళ్ళినట్లయితే అక్కడ మందిరంలో స్పెషల్ VIP టికెట్స్ కూడా ఎవరి ద్వారా వచ్చారని అడుగుతారు కాబట్టి ఆ విధంగా మీరు వెళ్ళొచ్చు. అదర్వైజ్ జనరల్ దర్శనంలో కూడా మీరు దర్శనం చేసుకుని బ్యాక్ వచ్చేయచ్చు. మేమైతే కార్తీక సోమవారం కాబట్టి స్పెషల్గా రుద్రాభిషేకం చేయించుకుందామనే వచ్చాము. ముందుగా వీరు ఈ ప్రదేశంలో కూర్చోబెట్టారు. ఇక్కడ అంతా కూడా పండాలంటే అర్చకులందరూ కూడా మనకి రుద్రాభిషేకం ముందుగా ఇక్కడ సంకల్పం చెప్పి తర్వాత గుడిలోకి తీసుకెళ్తారు, పంచామృతాభిషేకం చేస్తారు. ఎందుకంటే గుడిలో ఎక్కువ స్థలం ఉండదు కాబట్టి ఇక్కడ గుడి ప్రాంగణంలో ఇలా ముందే మనకి గోత్రనామాలతో సంకల్పం చెప్పించి పంచామృతాలను ఈ విధంగా పెట్టి మనకి ఇక్కడే సంకల్పం చెప్పించి లోపలికి తీసుకువెళ్ళి వీటితో మనం పూజ చేయించుకోవచ్చు. ఇది గుడి వాళ్ళతో సంబంధం ఉండదు. మనం విడిగా ఒక 1000 రూపీస్ అలా బ్రాహ్మణులకి పే చేసినట్లయితే వాళ్ళు రుద్రాభిషేక సంకల్పం చెప్తారు. తర్వాత మనకి వస్తువులన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళకు 500 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ గుడిలోకి తీసుకెళ్ళటం చాలా కష్టం కాబట్టి వాళ్ళే అరేంజ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా ఛార్జ్ చేస్తారు. ఓన్లీ గంగాజలం మాత్రమే మేము చేతితో తీసుకెళ్ళాము. ఇక్కడ వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఈ విధంగా ఉంటుంది. అండ్ రుద్రాభిషేకం చాలా బాగా చేసుకున్నాం. పాలతోటి ఫస్ట్ అభిషేకం చేసాము. పాలు నీళ్లు కలిపి ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు ఇవన్నీ కూడా. తర్వాత పంచామృత అభిషేకం, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, తెల్లటి అక్షితలు, కుంకుమ, భస్మం, చందనం, ఇక్కడ భంగన ఆకులను కూడా వేస్తారట స్వామివారి మీద, అవి కూడా ఇచ్చారు. ఈ విధంగా అన్నిటితో పంచామృతాభిషేకం చేయించిన తర్వాత మారేడు దళాలను కూడా ఇచ్చి వాటితోటి ఫూల్ చడానా అంటారు. ఇలా మన నెత్తి మీద స్వామివారిని అంతేకాదు ఏ జ్యోతిర్లింగంలో లేని ఒక ఆనవాయితీ ఇక్కడ ఉంది. స్వామివారి అమ్మవారు ఎదురెదురుగా ఉంటారు. ఆ రెండు ఆలయాలని కలుపుతూ ఇలా ఎర్రటి దారాలతో అనుసంధానం చేస్తారు భక్తులు. ఇది ఒక ప్రత్యేకత ఉంది కదా. దీన్ని మేము కూడా చేయించాము. కోరికలు కోరుకుని చేయొచ్చు, తీరాక మళ్ళీ చేయొచ్చు. మేమైతే నార్మల్గా ఈ విధంగా ఇక్కడ అనుసంధానం అనేది చేయించాము. ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఆలయం రాతి ఆలయం. ఇరువూర్ వంశరాజు రాజా పురాణ్ సింగ్ ఈ ఆలయాన్ని కట్టించారని చెప్తారు. ఈ ఆలయానికి 4 ప్రధాన ప్రవేశ ద్వారాలు అలాగే 21 ఉప ఆలయాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడికి వచ్చినప్పుడు ధ్వజస్తంభం, నంది పర్ణపాన్ని నిర్మించారని చెప్తారు. అలాగే ఇక్కడ కేదారేశ్వర, ఓంకారేశ్వర, త్రయంబకేశ్వర, భీమశంకర, నాగనాథ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే కుబేర, నరసింహ, దత్తాత్రేయ, వీరభద్రస్వామి ఆలయాలు, వినాయక, తుల్జా భవాని, రేణుకామాత,
కాళీ ఆలయాలు కూడా ఉన్నాయి. లక్ష్మీనారాయణ ఆలయాలతో కలిపి మొత్తం 21 ఉపాలయాలు ఉన్నాయి. అవన్నీ మేము దర్శించుకున్నాం. ఇక్కడ సతీదేవి శరీర భాగాలు 18 ప్రదేశాల్లో పడి 18 శక్తిపీఠాలకు కొలవబడుతున్నాయి కదా, అందులో 51 శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారి హృదయం ఇక్కడ పడిందట. అందుకని ఇక్కడ హృదయేశ్వరీదేవి, ఇక్కడ జయదుర్గా త్రిపుర సుందరి అని కూడా అంటారు. ఇక్కడ ఒకే పీఠం మీద పార్వతీదేవి కూడా ఉంటుంది. కాళికామాత ఆలయం కూడా ఇక్కడ దర్శించాలి. మనం ఇందాక అనుసంధానం చేద్దాం అనుకున్న ఎర్రని తాడుని గోపురం పైకి ఈ విధంగా పైకి ఎక్కిన తర్వాత ఈ విధంగా కట్టి కిందకి విడుస్తారు. ఈ దారపుండని మనం తీసుకుని స్వామివారి ఆలయం నుంచి కూడా ఎదురుగుండా ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. అమ్మవారికి స్వామివారికి మధ్యలో 108 అడుగుల దూరం ఉంటుందట. శివశక్తుల్ని కలుపుతూ ఇక్కడ అనుసంధానం చేసే ప్రక్రియ చాలా విచిత్రంగా ఉంటుంది. మొక్కులు మొక్కుని అందరూ ఈ విధంగా చేస్తారు. మేము కూడా ఈ అనుసంధాన కార్యక్రమాన్ని చేశాము. ఇక్కడ బాబా వైద్యనాథ్ ఆలయ ప్రధాన గోపురం మీద చంద్రకాంతమణి అంటే అష్టభుజ తామరం మరియు 3 బంగారు కుంభాలు అలాగే పంచశూలం ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే మనకి త్రికూట పర్వతం అనే ప్రదేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయం ఉంది. అక్కడ రోప్ వేడ్ కూడా ఉంది, మీరు దర్శించుకోవచ్చు. తపోవనం కూడా ఇక్కడ చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి. ఈ విధంగా మొత్తానికి కార్తీక సోమవారం మేము స్వామివారిని దర్శించుకుని అక్కడ తులసి చెట్టు దగ్గర ఈ విధంగా దీపారాధన కూడా చేసుకున్నాం. హరహర మహాదేవాని జపంతో ఆ రోజు యాత్ర ముగించుకుని మళ్ళీ ఆ రోజు రాత్రి కల్లా మేము హైదరాబాద్ చేరుకున్నాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ట్రిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే టెంపుల్కి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు కూడా ఆ వైద్యనాథుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సీ నెక్స్ట్ వీడియో. బై బాయ్.